ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 32ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క నిజ స్వరూపాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ కౌంతేయ, ఈ పరమాత్మకు ఆది లేదు, అది శాశ్వతమైనది. దానికి ప్రకృతి గుణాలు అంటే సత్వ, రజో, తమో గుణాలు అంటవు. కనుక అది ఎప్పటికీ నశించదు. పరమాత్మ ప్రతి శరీరంలో ఉన్నప్పటికీ అది ఏ కర్మలు చేయదు మరియు ఆ కర్మల ఫలాలతో దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఆకాశం ఒక గదిలో ఉన్నప్పటికీ ఆ గదిలోని వస్తువులతో ఎలాగైతే అంటబడదో అలాగే పరమాత్మ శరీరంలో ఉంటూనే సాక్షిగా, నిర్లిప్తంగా ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన శరీరం, మనస్సు నిరంతరం మార్పులకు లోనవుతుంటాయి. సుఖాలు, దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని వీటన్నింటికీ అతీతంగా మన లోపల ఉన్న ఆత్మ మరియు దానికి ఆధారమైన పరమాత్మ స్థిరంగా, పవిత్రంగా, శాశ్వతంగా ఉంటాయని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ సత్యం మనకు గొప్ప ధైర్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు ఎదురయ్యే కష్టాలను, అవమానాలను లేదా విజయాలను మన నిజ స్వరూపానికి సంబంధించినవిగా కాకుండా కేవలం మన శరీరానికి, మనస్సుకు సంబంధించినవిగా చూడాలి. ఇలా చేయడం వల్ల మనం భావోద్వేగాలకు లోనవ్వకుండా స్థిరమైన మనస్సుతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతాం. మనం చేసే పనులను సాక్షిభూతంగా గమనిస్తూ ఫలితాలపై ఆసక్తి లేకుండా ఉండటం అలవాటు చేసుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.